కేవలం టీజర్ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ వీడియో యూట్యూబ్ లో ఏకంగా 3 మిలియన్ వ్యూవర్లను ఆకర్షించింది. అంటే ఈనాళ్ళు ధృవ టీం వెయిట్ చేసిన ఆ సూపర్ హైప్ మూమెంట్ వచ్చేసిందన్నమాట. జనాలు ఈ సినిమా కోసం ఎంత తీక్షణంగా వెయిట్ చేస్తున్నారో ఆ హిట్స్ చూస్తే చెప్పొచ్చు. కానీ ఈ రేంజ్ హైప్ కూడా ప్రమాదమేనండోయ్. మెగా పవర్ స్టార్ అది గ్రహించాలి. సంవత్సరానికి ఒకసారి ఒక సినిమాతో వస్తున్నాడు ఈ మెగా వారసుడు. అయితే అలా రావడం వల్ల ఖచ్చితంగా ఏ సినిమాకైనా కూడా భారీగానే హైప్ ఉంటుంది. అలాగే ఆడియో రిలీజ్ అయ్యాక ఆ హైప్ ఇంకా పెరిగిపోతుంది. బ్రూస్లీ సినిమా విషయంలో అది జరిగింది. మెగా మీటర్ అండ్ రారా బ్రూస్లీ అనే పాట పిచ్చ హిట్ అయిపోవడం, అలాగే డాన్స్ టీజర్లు ఊడించేయడంతో సినిమా మీద ఓ రేంజ్ అంచనాలకు వచ్చేసారు జనాలు. చివరకు ఏమైంది? శ్రీను వైట్ల ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. సినిమా ఢమాల్ అనేసింది. అయితే అలాంటి అంచనాలను ఈ మధ్య కాలంలో రాజమౌళి అండ్ కొరటాల శివ తప్పించి వేరే దర్శకులు ఎవరు సరిగ్గా రీచ్ అవ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు చరణ్ ధృవ టీం కూడా జాగ్రత్తగా ఉండాలి మరి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలా టీజర్లతో ఎక్కువ ఇంప్రెస్ చేసేసి తర్వాత సినిమాలో అందుకు ఏమాత్రం తగ్గినా కూడా చరణ్ కు దెబ్బ పడిపోతుంది.